రక్షించబడ్డామంటే దేవుని మీద విశ్వాసం, నీ లోపల పశ్చాత్తాపం. ఈ రోజు యవనస్తుల పశ్చాత్తాపం ఎలాగుందో తెలుసా? ట్రిమ్మింగ్ అంటే తెలుసా మీకు? మా తమ్ముడు తెలుస్తుంది. ఒక జుత్తు ఎక్కువైపోతే పైన ట్రిమ్ చేయించుకుంటాం మేము. అమ్మ వింటున్నారు? ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ త్వరగా అలాగే వచ్చేస్తుంది ఆ జుత్తు. ఎందుకంటే ఏం చేసాం మేము? ట్రిమ్మింగ్ చేసాం కాబట్టి మళ్ళీ అదే జుత్తు వచ్చేస్తుంది. ఉదాహరణకు ఈ మన క్యాంపస్లో మందిరంలో, బాబు మీటింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ చాలా గడ్డంతా ఉంది, మొత్తం అంతా చెక్కి పెట్టండి అన్నాం. సరే తమ్ముళ్ళు కొంతమంది వచ్చి పారలు ఇవ్వండి, గడ్డ పారలు తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేశారు. సరే సాయంత్రం నుంచి మీటింగ్ పెట్టుకుందామంటే బాగా వర్షం కురిసింది, తుఫాన్ వచ్చింది. ఒక వారం రోజులు వర్షమే, మీటింగ్లు పెట్టుకోలేకపోయాం. అక్కడికి మరొక 3 వారాలు ఆగి వచ్చే నెలలో మీటింగ్ పెట్టుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ యథావిధిగానే గడ్డి ఉంది ఇక్కడ. ఏమరా తమ్ముళ్ళు, గడ్డి చెక్కమన్నాం, చెక్కలేదంటే ఎంత కష్టపడి చెక్కామన్నా, మొత్తం అంతా క్లీన్ చేసామన్నా, అప్పుడు తీసిన ఫోటో కావాలని చూడండి అన్న, వీడియో అన్నా. మరి ఇంత ఎందుకు వచ్చిందనంటే వీళ్ళు పై చెక్కుళ్ళు చెక్కారు. ఏం చేశారు? పై చెక్కుళ్ళు చెక్కారు. సమస్య ఏంటనంటే ఈ గడ్డి, ఈ మొక్కల యొక్క వేరులో ఉన్న దుంప తెచ్చలేదు. ఈ అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది పశ్చాత్తాపాలలో పాపపు దుంప తెగలేదు కానీ పై చెక్కుడు సారీ లార్డ్. ఏం పశ్చాత్తాపం? మొలకాడు పశ్చాత్తాపం. సారీ ప్రభువా, క్షమించు ప్రభువా. నువ్వు నిజంగా పశ్చాత్తాపడిన మాట నిజమైతే నువ్వు ప్రభు దగ్గర రాకమనుపు ఏ పాపమైతే నీ దగ్గర ఉందో అది రెండోసారి మళ్ళీ చేయడానికి అసహించుకునేటంత పశ్చాత్తాపం రావాలి. మళ్ళీ కక్కిన దానికే తిరుగుతామే కుక్కలాగా. కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్టు మళ్ళీ బురదలోనికే పోతామే. నీ పశ్చాత్తాపంలో నిజం లేదు. పై చెక్కుళ్ళు చెక్కుతున్నారు పశ్చాత్తాపాలు ఈ తరం. క్షమించండి ప్రభువా, తప్పు చేసాను ప్రభువా, దీవించు నాయన, ఆశీర్వదించగా నాయన, చదివిచ్చే నాయన, ర్యాంక్ ఇచ్చే నాయన, ఉద్యోగం ఇచ్చే నాయన, మంచి పిల్లతో పెళ్లి చేసే నాయన, మంచి ఉద్యోగం ఇచ్చే నాయన, పిల్లలు పుట్టించానైనా, తర్వాత సస్తాను ప్రభువా. ఎంతకంటే మిగిలేదే ఉంటుంది? తమ్ముళ్ళు చెల్లెలు బాగా వినండి. కృప రక్షించేది. ఎలా రక్షిస్తుందో తెలుసా? దేవుని ఎడల నీకు విశ్వాసం, నీ పాపముల ఎడల లోతైన పశ్చాత్తాపంతో ఈ కృప నిన్ను రక్షించేది. నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నా, వినండి. చిన్నప్పటి నుంచి చర్చిలుగా పోతాం, సండే స్కూల్గా పోతాం, యూత్ మీటింగులు మాకు తెలుసు, యూపీఎఫ్ తెలుసు, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ పెట్టే రిట్రీట్లు మాకు తెలుసు. ఈ కబుర్లు చెప్పకండి. ఇవన్నీ ఎటెండ్ అయితే నీవు రక్షణ పొందినట్టు కాదు. దేవుని కృప నేను రక్షించిందా? నువ్వు పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావా? అలాగనే క్రీస్తు మీద నీ విశ్వాసం నిలిపావా? నువ్వు లోతైన పశ్చాత్తాపంతో నా ప్రభు నా పాపాలు కడిగేశాడు, నేను దేవుని బిడ్డనయ్యాను, నీతిమంతుడయ్యాను, నీతిమంతురాలయ్యాను అన్న భరోసా, అనే నిశ్చయత, అనే ధీమా నీ హృదయములుంటే ప్రైజ్ ద లార్డ్. కృప రక్షించేది, నువ్వు రక్షించబడ్డావు. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకటి చెప్పాను, ఇంకా చెప్పాలి మీకు. కృప చేసే పని ఏంటనంటే కృప రక్షించేది అన్నాడు పౌలు భక్తుడు. రెండవది ఏం చేస్తుందట కృప? నేను అప్పుడెలాగంటే బోధించే దగ్గరికి రక్షించే కృప ఇంకా కొన్ని పనులు చేస్తున్నది, చూపిస్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక మళ్ళీ 2వ అధ్యాయానికి రండి, చదువుతాను చూడండి. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను ఏమి చేసి? విమోచించి. కృప రక్షించడమే కాదు, కృప విమోచిస్తుంది. అమ్మ వింటున్నారా? విమోచించబడ్డం అంటే అర్థం ఏంటి? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. నేను ఇప్పుడు వింటున్నారా, ఈ మరిపేడ బంగ్లాకు మీటింగ్కి వచ్చా. నా పర్స్ ఎక్కడో పడిపోయింది, నా ఫోన్ ఎవరో దొంగిలించారు, డబ్బులు లేవు. అలాగనే ఎవడు గూగుల్ పే, ఫోన్ పే చేసుకోవడానికి నా సెల్ ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు నేను మరలా శ్రీకాకుళంకు వెళ్ళాలి. ఎట్లా పోయేది? కనీసం మరిపేడ బంగ్లా నుంచి అటు సూర్యాపేట, ఖమ్మమో, ఇటు వరంగల్ పోయి మళ్ళీ మా శ్రీకాకుళం పోవాలంటే కనీసం నాకు 1000 రూపాయలైన అవసరం. మీ మరిపేడ బంగ్లాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకోండి కొద్దిసేపు. సరే తెలిసిన వాళ్ళ లేరు, ఫోనా పోయింది,
పరసా పోయింది. ఇప్పుడు నేను ఇంటికి పోవాలంటే 1000 రూపాయలు కావాలి, అడుక్కుందామా అని అనిపించింది. అమ్మా 100 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుందామని అంటే దొడ్డపతలకు ఉన్నావు, అడుక్కోవడానికి సిగ్గులేదురా అని మీరు అంటారు అని భయం వేస్తుంది. అడుక్కోవడానికి నామోషి, తెలిసిన వాళ్ళ లేరు, పరసా పోయింది, ఫోనా పోయింది. ఇప్పుడు ఎట్లా పోయేది మా ఇంటికి? అప్పుడు నా చేతిలో ఉన్న ఈ టైటాన్ వాచ్ జ్ఞాపకం వచ్చింది. ఇది నా దగ్గరే ఉంది. ఇది 6000 రూపాయల వాచ్, టైటాన్ వాచ్, కాస్ట్లీ వాచ్, ఫారెన్ వాచ్. ఓ షావుకార్ గారి దగ్గరికి వెళ్ళా, అయ్యా ఇది ఉంచుకొని నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను మరోమారు వచ్చి నేను 1000 రూపాయలతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అంటే షావుకార్ గారు 10 తిప్పులు తిప్పాడు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించి ఇవ్వచ్చులే, కాస్ట్లీ వాచ్ ఇది అని 1000 రూపాయలు నాకు ఇచ్చారు. నేను మళ్ళీ శ్రీకాకుళం పోయి మరోమారు నేను ఇటువైపు వచ్చినప్పుడు వచ్చి 1000 రూపాయలకు మనం 100 రూపాయలు కలిపి నా వాచ్ నేను తీసేసుకున్నాను. ఈ వాచ్ని విడిపించుకునే ప్రక్రియని విమోచన అని అంటారు. నా వాచ్ని నేను ఏం చేసుకున్నాను? విమోచించుకున్నాను. వాచ్ ఎవరిది? నాది. ఎవరి చేతిలో వెళ్ళిపోయింది? షావుకార్ గారి చేతిలో. ఎంత వెళ్ళిపోయింది? 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను? 1100 ఇచ్చాను. మళ్ళీ వాచ్ ఎవరికి వచ్చేసింది? నాకు వచ్చేసింది. ఇది విమోచన. అయితే ఇప్పుడు మానవ జాతిని వినండి, దేవుని కృప విమోచించే పని చేస్తుందట. అసలు మనం విమోచించబడాల్సిన అవసరం ఏమొచ్చింది? చూపిస్తాను రండి. రోమాపత్రిక 7:14 మనమందరము దేవుని ప్రజలం, దేవుని పిల్లలం, కానీ ఏమైపోయామో చూడండి. రోమాపత్రిక 7:14 చదవండి మాట. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చెల్లి తమ్ముడు వినండి, నీ కులమేదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, ఆదాము హవ్వలో నువ్వు పాపమునకు అమ్మబడిపోయిన మనిషి. we were sold to sin. పాపమునకు అమ్మబడిపోయాం. అమ్మబడి సైతాను చేతిలో పడ్డాం. సాతాను వ్యసనాలు, పాడలవాట్లు అనే వినండి 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 ప్రియులారా, తాళ్ళుతో మనల్ని కట్టేసి వాడు బానిసల సంతలో పెట్టాడు. పాపమునకు బానిసలమై వ్యసనాలతో మునిగిపోయి చివరికి సాతాను చేతిలో పడితే సాతానుడు బానిసల సంతలో పెట్టి బానిసలమ్మా బానిసలు ఎవడన్నా కొనుక్కోండి ఇచ్చి. నువ్వు అనుకుంటున్నావు నాకు పెద్ద కులం, మా బోళ్ళంత డబ్బు ఉంది, నేను బాగా చదివాను, నేను అందంగా ఉన్నాను, నాకేంటో తక్కువ అనుకుంటున్నావేమో. దేవుని దృష్టిలో నువ్వెవరో తెలుసా? పాపమునకు బానిసవు. నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు. కావాలంటే చదవండి. యోహాను సువార్త 8:34 ఏముంటుందో. యోహాను 8:34 రండి. ఏం రాస్తుంది అక్కడ? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ఇంటమ్మతడు దాసుడు లేదా బానిస. మనమంతా పాపమునకు అమ్మబడి సాతాను చేతిలో పడి పాపమునకు దాసులమై బానిసత్వం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొనాలి. నా వాచ్ని విడిపించుకోవడానికి ఎంత ఇచ్చా అమ్మా? 1100 ఇచ్చా. మరి మానవ జాతిని విమోచించడానికి ఏమి ఇవ్వాలి? చూపిస్తాను చూడండి. మనుషులను విమోచించడానికి, పాపానికి అమ్మబడిన మనుషులను విమోచించడానికి ఏమి ఇవ్వాలట? ఏమిస్తే విడిపించగలరు మానవ జాతిని? 49వ కీర్తన 7-8 చూడండి ఏమి రాస్తుందో. 7-8 ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచనాంతరం గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. పాప బానిసత్వంలో మునుగుతున్న ఈ మానవ జాతిని విమోచించాలంటే వినండి, వారి ప్రాణ విమోచనాంతరం గొప్పదంట. ఏమిటి వాళ్ళని విమోచించడానికి తిరిగి చెల్లించాల్సిందంటే వినండి, దేవుడే మనిషిగా మారి తన యవ్వన పరిశుద్ధ రక్తమంతా కారిస్తే గాని విమోచన రాదు. అది ఎరిగిన పేతురు భక్తుడు ఈ మాట రాశాడు. ఈ మాట కూడా చూడండి ఏమి రాశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి 18-19 చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమును
రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమనగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని మీరు ఎరుగుదురు కదా. దేవుని కృప, వినండి వినండి ప్రియులారా, మనకు విమోచన తీసుకొచ్చి పెట్టింది. ఆ కృపతో మనం విమోచించబడు నిమిత్తం దేవుడే శరీరముతో ఈ లోకమునకు వచ్చి తన యవ్వన అమూల్యమైన అతి పరిశుద్ధమైన ఆ రక్తమనే కార్చి విమోచించాడు. ఎవరైతే ఆ విమోచన అనుభవం పొందుతారో ఇక వారి మీద పాపం ప్రభుత్వం చెయ్యదు అన్నాడు. చదవమంటారా? రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమి రాసిందో. రోమా 6:14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఇంకా ఏదో పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందనంటే నువ్వు కృపచేత ఏం విమోచించబడ్డావని లెక్క. నా వాచ్యంగా షావుకారు గారి చేతిలోనే ఉంటే నేను ఏం విమోచించుకున్నానని లెక్క? విమోచించలా. మనం ఇంకా పాపానికి దాసులమై సాతాను చేతిలోనే ఉంటే మనం ఏం విమోచించబడ్డామని లెక్క? విమోచించబడలేదు. చెల్లాయిలు తమ్ముళ్ళు వినండి, దేవుని కృప రక్షించడంతో పాటు దేవుని కృప విమోచిస్తుంది. మిమ్మల్ని అడగను ఒక మాట, నువ్వు విమోచించబడ్డావా? ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా స్వేచ్ఛ స్వతంత్రంతోనే పరిశుద్ధంగానే జీవిస్తున్నావా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒక తమ్ముడు అంటాడు, అన్నా నువ్వు విన్నన్నా చెప్పన్నా ఆ పిల్లనైతే మర్చిపోలేనన్నా. మీరు ఎన్నన్నా చెప్పండి అన్న, పిల్లను మర్చిపోలేను. ఇప్పుడు ఆ పిల్లతో వీడు కోరుకున్న, వినండి వినండి, ఒక లైంగిక వాంఛకు వీడు బానిస అయిపోయాడు. ఈ పిల్ల కూడా అంటుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి, అబ్బాయితో నా పెళ్లి చేయకపోతే నేను ఒప్పుకోను, గ్యాస్ బండిప్పుకుంటుందట. జుత్తు పట్టుకొని తన్నినోడు లేక దీనికి గ్యాస్ బండిప్పుకొని చచ్చిపోతానని అమ్మా నాన్న బెదిరిస్తుంటది. రాలుగాయ పిల్ల, బుద్ధి లేదు దీనికి. బానిస, వాడికి బానిస అయిపోయింది, వాడు ఆకర్షణకు బానిస అయిపోయింది, వాడితో తన వాంఛ తీర్చుకోవడానికి బానిస అయిపోయింది. ఈ రోజున యూత్ ట్రెండ్ ఇట్లనే ఉంది. అందుకే నేరుగా మోమాటం లేకుండా చెప్తున్నాను. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? విమోచిస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను, టైం లేదు కాబట్టి. మూడో సంగతి చెప్తాను వినండి.